ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా ఈ క్యాలెండర్ 1982 నుంచి తయారు చేసి విడుదల చేయడం జరుగుతుంది. మనకు క్రీస్తు శకం అనేది ఒకటి ఉంది. ఆ క్రీస్తు జనమే అబద్ధం కాబట్టి ఏదో ప్రపంచం మొత్తం నమ్మల్లో డేట్ తీసుకున్నారు. మనకు భారతదేశంలో కూడా శాలివాన శకం ఇలా కొన్ని శకాలు ఉండేవి. అయితే దీన్ని మన ప్రత్యామ్నాయ సంస్థలో భాగంగా మనకు ఒక క్యాలెండర్ ఉండాలి. ఆదివారం మనం హాలిడే పెడతాం. మేము ప్రత్యేకంగా బుధవారాన్ని తీసుకున్నాం. ఎందుకంటే బుధవారానికి ఎటువంటి మత దేవుళ్ళు అవి ఇవి ఆచారాలు లేవు. ఆదివారానికి ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు. ఆ దేవుళ్ళు మత ప్రసక్తి లేకుండా బుధవారాన్ని మేము హాలిడేగా తయారు చేసి ఈ యొక్క చార్వా క్యాలెండర్ నాసిక సమాజం ఆధ్వర్యంలో చార్వా క్యాలెండర్ను తయారు చేసి అదేవిధంగా రేపు 14-19 ఫిబ్రవరి 2026 గుంటూరు జిల్లా మంగళగిరి నిడమరులో చార్వాక ఆశ్రమంలో నాసిక మేళ 2 రోజుల పాటు ప్రతి సంవత్సరం జరుగుతుంది. 92 నుంచి అక్కడ జరుగుతుంది. ఇది 34వ వేళ. దీని కూడా అధిక సంఖ్యలో ప్రజలు, మేధావులు, ప్రత్యామ్నాయ సంస్కృతి కోరే ప్రతి ఒక్కరు, కుల నిర్మూలన కోరే కొన్ని సంఘాలు, శాస్త్రీయ దృక్పథం కళ మేధావులు ఈ యొక్క కుటుంబాలతో సహా ఫిబ్రవరి 14-15 తేదీ జరిగే మేళాకు అందరు రాగాలని కోరుకుంటున్నాం. చార్వాక క్యాలెండర్ని మేము పాలమూరులో అన్ని ప్రజా సంఘాల తరఫున విడుదల చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ అనేది ఏంటంటే ఒకరు ఉగాది అంటారు, ఒకటి జనవరి అంటారు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని క్యాలెండర్ అట్లా అంటారు. ప్రపంచం మొత్తం కూడా అంటే వాస్తవికత దృక్పథము, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటము, సైంటిఫిక్ మెథడ్లో పబ్లిక్ పోవాలి. అలాగే మతాలన్నిటికంటే మానవత్వం గొప్పది. మతాలకు అతీతంగా ఎప్పుడైతే మనిషి ఉంటాడో అప్పుడే మంచి జీవనం పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచం జనాభా కొన్ని లక్షల సంవత్సరాలకు వెళ్ళి కూడా రాజ్యమంది ఎవరికి వెళ్ళిందంటే మతము, జాతులు, మతం లేని రాజ్యాలే పైకెత్తినాయి. ఇప్పుడు ప్రపంచ జనాభాలో కూడా నాస్తికులు ఏ మతం నమ్మని వాళ్ళే 4%, మూడో స్థానంలో వచ్చినాం మనం ప్రపంచం మొత్తంలో. మతం మన మనిషికి ఏది తిండి పెట్టదు, మానవత్వం తిండి పెడుతుంది. మానవత్వం కలిగినోడే మనిషి. కాబట్టి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, మతాలకు అతీతంగా మానవత్వమే గొప్పదని చెప్పి మేము చాలా చెబుతున్నాము. దానికి కట్టుబడి మేము ప్రజా సంఘాలను కూడా ఏదైతే ఫోటోలు కూడా ఫ్యూచర్లో శాస్త్రీయ దృక్పథాన్ని చూపించడానికి కూడా కార్యక్రమం చేపడతామని మీకు